వాక్యానికి శుభోదయమండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు. భక్తుడు కూడా కీర్తన గ్రంథం 70 అధ్యాయం 1 వచనంలో దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము అని పిలుస్తున్నాడు దేవుణ్ణి. ఇక్కడ దేవుడే అంటున్నారు, నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకు తోడై ఉన్నాను? నిన్ను విడిపించటానికి. లూకా శుభవార్త మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 18వ వచనము, ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే నలిగిన వారిని విడిపించుటకు. అనగా మనస్సు సతమతమైపోయి, వారి మనస్సు ఒక చట్రములో ఇరుక్కుపోయి ఉన్నటువంటి వ్యక్తులను, ఆ చట్రము దుఃఖం కావచ్చు, నీ బలహీనత కావచ్చు, నీ పాపము కావచ్చు, ఏదైనా సరే అందులో నుంచి విడిపించడానికి ఎక్కువగా విడుదల, విడిపించు ఈ మాటలు ఎక్కడ ఉంటాయంటే చెరలో ఉన్న వారిని ఉద్దేశించి విడుదలయ్యాడు, విడిపించబడ్డాడు అనేటువంటి మాటలు వస్తూ ఉంటాయి, వింటూ ఉంటాం మనం. ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నారంటే మనకు తెలియకుండానే కొన్ని బంధకాల్లో ఉన్నాం మనం. ఆ బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపిస్తానని మాట్లాడుతూ ఉన్నారు. పాపము అనేటువంటి బంధకాల్లో కానీ ఉన్నావా? ప్రభువా నన్ను విడిపించన్నయ్యా అని అడుగు. ఏ బలహీనతలోనూ ఉన్నప్పటికీ నిన్ను విడిపించటానికి ఆయన నీకు తోడై ఉంటానన్నారు. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నారంటే ఇర్మియా భక్తుడితో ప్రభు మాట్లాడుతున్నారు. ఆ మాట ఆయనకే కాదు కానీ మనందరితో మాట్లాడుతున్నారు. విడిపించటానికి మనకు తోడై ఉంటానన్నారు కనుక నువ్వు ఏ సమస్యలో, ఏ అప్పులో, ఏ బాధలో, ఏ చింతలో, ఏ పాపములో నువ్వు చిక్కుకొని ఉన్నావో తప్పకుండా ఆయన నిన్ను విడిపించగలిగిన శక్తిమంతుడు కనుక, విడిపించుటకు మనకు తోడై ఉంటానని మాట్లాడి ఉన్నారు కనుక ప్రభువా నన్ను పరిస్థితుల నుంచి విడిపించండి అయ్యా అని మన ప్రభువుని అడుగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. సర్వశక్తిమంతుడా మీకు వందనములు. మాకు తెలిసి మాకు తెలియక వెళ్ళి కొన్ని బంధకాల్లో చిక్కుకుంటున్నామయ్యా, మమ్మల్ని విడిపించు దేవుడవు నీవు కనుక. ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించిన వారు బంధకాల్లో ఉన్నారో, ఇందులో ప్రభు వారు చిక్కుకున్నారో వారందరినీ కూడా విడిపించి వారి మనస్సులను నిమ్మళపరచమని ప్రార్థన చేస్తూ ఈరోజు నిబిడల వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడల పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చి ఈరోజు నిబిడలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.